వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్ మండలం రోటిమీది తాండాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమం రసబసగా సాగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ముందుగా హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పదే పదే బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యేకి ధీటుగా స్పందిస్తూ తాను గత నేతల మాదిరిగా భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలు చేయడానికి రాలేదని అన్నారు. గతంలో మాజీ మంత్రి చిన్నారెడ్డికి సరైన గౌరవం ఇవ్వకుండా ఆయనపై చేయి చేసుకున్న నాయకులు మీరంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ప్రోటోకాల్ పాటించకుండా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులను అవమానపరిచాడని, తాము అందరికీ అవకాశం ఇవ్వడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. నేను ఏం చెప్తున్నంటే గౌరవ ఎంపీపీకి, గౌరవ జెడ్పీ చైర్మన్ గారికి, ఆయనకు జెడ్పీ చైర్మన్ గారికి 100 మందిని వాళ్ళ లీడర్లు నిలిచి జెడ్పీ చైర్మన్ సోషల్ బైకాట్ చేసి ఆయన ఫోటోలు పెడుతూ ఆయన నిలబడిన రోజు ఆయన కోసం కొట్లాడింది మేఘారెడ్డి. కడుపు మంది మేము ప్రోటోకాల్ పాటిస్తలేవు, సర్పంచ్ పని చేయిస్తలేవు, ఎంపీ పని చేయిస్తలేవు, జడ్పీ చైర్మన్ పని చేయిస్తలేవు. అందుకే మేము తిరుగుబాటు చేస్తున్నాం. మార్చి 9 తారీఖున గన్పూర్ మనం రిజైన్ చేస్తున్నాం. అదే మాట చెప్పినాం, ఇప్పుడు అదే మాట చెప్తున్నాం. మన వారు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు, ఇంకో ఎంపీ మాట్లాడతారు. మేము 100 మంది వస్తాం, మీరు 100 మంది వస్తాం. అవసరం లేదు. ఆ పాత 52,000 ఇప్పుడు 25,000 75,000 మంది మిమ్మల్ని తిరస్కరించారు. మీతో కొట్లాడుకోవడానికి టైం కూడా లేదు. మీతో కొట్లాడుకో, మీతో జోలికి రాము. మేము ప్రజలు ఏం చెప్పిందో, ప్రజల సేవ ఎవరు మాకు అవకాశం ఇచ్చిందో ప్రజల సేవ చేస్తాం. చిన్నారెడ్డి గారు 2014 నుంచి 2018 వరకు ఆయన ఎమ్మెల్యే ఉండే. ఒక్క రోజున